సమయంలోనే వారి గురించి చర్చ జరుగుతున్న సందర్భం అధ్యక్ష వహిస్తున్న అలాగే ఈ కార్యక్రమాన్ని చూసేసిన సహచర శాసనసభ్యులు దేవాలయ శాసనసభ్యులు అబ్దుల్ రెడ్డి గారు, జడ్చల శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు, శాసనసభ సోదరి మండలందరికీ కూడా చాలా మంది ఈరోజు భక్తులు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడడానికి ఆ రోజు కొత్తగా నేను 3 విషయాలు చెప్తాను. ఒక యుద్ధం చేసి ఈరోజు మనం గెలిచినాం అంతే కదా. ఇది మామూలు యుద్ధం కాదు. మన చేతులు కట్టేసి కళ్ళ కట్టలు కట్టి మోకాళ్ళ ఉంచబెట్టి యుద్ధం చేయబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఈ ఎన్నికల పోలీసు వ్యవస్థ మనది కాదు, రెవెన్యూ వ్యవస్థ మనది కాదు, అడ్డడుగుల ఆటంకాలు కార్యకర్తలకు భోజనం పెట్టడానికి వసతులు లేవు. అయినా సరే ప్రజలు మనల్ని ఆదరించారు. మన కష్టాన్ని చూసి, మన పోరాటాన్ని చూసి, ప్రజల కోసం మనం పడుతున్న బాధలు చూసి వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తాం. దొంగల్ని తరమేయాలని చెప్పి మనకు ఎన్నికల్లో సామాన్యంగా ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీలోనే ముడిపడి ఉన్నది. అసెంబ్లీగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటే ఆయన అంటు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మండలాల కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు కూడా ఏమి కష్ట వచ్చినా కూడా ఖచ్చితంగా 100% ఆయన కాపాడుకుంటారని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కానీ ఈసారి 2018లో మన అర్థం గుర్తు లేకపోయినా అర్థం గుర్తు ఖచ్చితంగా 23లో ఉంటుంది. ఏదన్నా ఇబ్బందులు పెట్టని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని ఖచ్చితంగా ఇదొక్కటే కాకుండా రాష్ట్రమంతా ఒకేటైతే నష్టం నియోజకవర్గం మారుతుంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలు చూసినాం. మక్కలు ప్రత్యేకత రాష్ట్రమంతా ఒక పార్టీ ప్రయాణం చేస్తే మొత్తం కార్యకర్తలు కార్యకర్తలు కూడా ఇంకో పార్టీ చేస్తున్నారు. అదే మాదిరిగా ప్రశ్నించే తత్వం ముందుకు రావాలని ఆలోచనతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈసారి 6 మందిని కూడా ఆశ్చర్యంగా ఉంది. 6 మంది లేవు. అదేవిధంగా మా జూనియర్ కాంగ్రెస్ సూచన గారికి, బాలకృష్ణ గారికి, సీతమ్మ గారికి, నాగరాజగౌడ గారికి, ప్రశాంత్ కుమారి గారికి, విశ్వవర్ధన్ రెడ్డి గారికి వ్యాపారాలు చేసుకుని 7 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అర్థపూర్తి నిలబడకపోగా మేము నక్కల గట్టి గెలిపించుకుంటామా ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా బాధ పెట్టినా దిగమించుకొని ఎంతగా బాధ పెడితే మంత్రిని కోరకపోతే ఎంత వేగంగా రిపోర్ట్ వస్తుందో ఈ 2023 ఎలక్షన్లో ఇంకా నియోజకవర్గంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేకుండా 5 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ గుర్తే లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసులో అంతకు ఉండి ఆ కాంగ్రెస్